ప్రభువునకు సమర్పించి పవిత్రులమై ఉంటే మనలను పిలిచిన దేవుడు ఆనందిస్తాడు. మనలను పరిశుద్ధపరచిన దేవుడు ఆనందిస్తాడు. మన పాపములకై తన రక్తమును చిందించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన పవిత్రమైన ప్రవర్తనను బట్టి నిత్యము ఆనందించువాడై ఉన్నాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు? దేవుడు ఏమిస్తే సంతోషపడతాడు అంటే పరిశుద్ధతనివ్వాలి ఆయనకి. నీలో ఆయన పరిశుద్ధతను చూడాలి, పవిత్రమైన ప్రవర్తనను చూడాలి, పాత జీవితం పూర్తిగా గతించిపోయిన అనుభవాన్ని ఆయన చూడాలి. క్రొత్త ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, నూతనమైన నవీనమైన స్వభావము ప్రభు నీలో చూచి నిన్ను ఆశీర్వదించును.